ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్స్ లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 4 హాల్స్ లో 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఫలితం తేలే వరకు 2 రోజుల పాటు 24 గంటలు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 900 మంది సిబ్బంది 3 షిఫ్ట్ల వారీగా పనిచేయనున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెలువడనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠనైతే నెలకొంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ కు చెమటలు పట్టించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా తమ ఖాతాలో చేరుతుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ ఏర్పాటు నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానాన్ని బీఆర్ఎస్ గెలుచుకుంటూ వస్తోంది. ఇక ఈసారి గెలుపు ఖాయమనే ధీమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నల్గొండ నుంచి రవి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సో రవి, చెప్పండి, మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిలిమ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమై గంటన్నర కావస్తుంది. అయితే 4,63,839 మంది పట్టభద్రుల ఓటర్లకు గాను 3,36,013 మంది పట్టభద్రుల ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓట్లను లెక్కింపు చేసేందుకు మన వెనకాల కనిపిస్తున్నటువంటి దుప్పలపల్లి 4 గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే 8 గంటలకు ప్రారంభమైంది. ఒక్కో హాల్లో 24 టేబుల్స్ చొప్పున మొత్తం 4 హాళ్లలో 96 టేబుల్స్ పైన కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే మొదటగా ఏదైతే బ్యాలెట్ పేపర్ పద్ధతుల్లో జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తంగా వచ్చినటువంటి బ్యాలెట్ పేపర్లను మొత్తం 25 బండిల్స్గా కట్టే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ అయితే దాదాపుగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది. అయితే మొత్తం 25 బండిల్స్ లెక్క మొత్తం బండిల్స్ కడుతూ ఉంటారు. ఆ తర్వాత 25 కంటే తక్కువ వచ్చిన బ్యాలెట్ పేపర్లు అన్నింటినీ మళ్ళీ పక్కనే ఉన్నట్టు ఒక డ్రమ్లో వేస్తుంటారు. మళ్ళీ వాటిని తర్వాత 25 బండిల్స్ లాగా నమోదు చేస్తుంటారు. ఆ తర్వాత ఈ అయితే బండిల్స్ కట్టడం ప్రక్రియ ప్రారంభమైన సాయంత్రం 5 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు చెల్లిన ఓట్లను కూడా మొత్తం కూడా సపరేట్ చేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా మొత్తం ఏదైతే 3,36,013 మంది పట్టభద్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో చెల్లిన ఓట్లు మినహా ఏదైతే ఫస్ట్ ప్రియారిటీలో వచ్చినటువంటి మొత్తం 3,30,013 ఓట్లలో ఆ చెల్లిన ఓట్లలో 50% కన్నా ఎక్కువ ఒకటి ఓటు ఎక్కువ వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. అది కుదరకపోతే మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి వెళ్తారు. సెకండ్ ప్రియారిటీకి వెళ్తే కనుక దాదాపుగా రేపు సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఆ రౌండ్ అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగడానికి సుమారుగా 2 గంటల వరకు అయితే సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా ఉంచి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. అదేవిధంగా గతంలో బీజేపీలో ఉన్న అభ్యర్థి మరోసారి కూడా బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. మొత్తంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి రాకేష్ రెడ్డి ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 52 మంది అభ్యర్థుల భవితవ్యం తేలడానికి దాదాపుగా 24 గంటల నుంచి దాదాపు 48 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు 3 షిఫ్ట్ల వారీగా మొత్తం 900 చొప్పున 3 షిఫ్ట్ల వారీగా 24 గంటల పాటు నిరంతరాయంగా కౌంటింగ్ ప్రక్రియ సాగేందుకు ఆర్ఓ జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ కౌంటింగ్ ప్రాంతం వద్ద కూడా 144 సెక్షన్ విధించారు. మొత్తంగా ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఆ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తీన్మార్ మల్లన్న ఇంకా ఆ కౌంటింగ్ కేంద్రానికి రావాల్సి ఉంది. మొత్తంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయితే బండిల్స్ కట్టే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సాయంత్రం తర్వాత చెల్లిన ఓట్లు అదేవిధంగా మొదటి ప్రియారిటీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఆ ప్రక్రియ అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్ యూ రవి.